నమస్కారం, నా పేరు డాక్టర్ టి సుధాకర్ రెడ్డి, డివిజనల్ అగ్రానమిస్ట్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాద్. పాలీ హౌస్ లోపల పెంచుకున్నటువంటి పంటలు అద్భుతంగా పెరుగుతాయి. ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. వాటర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఇస్తాం. పాట్ కల్టివేషన్ చేసుకోవచ్చు, రో కల్టివేషన్ చేసుకోవచ్చు, ఎత్తుమడులలో కల్టివేషన్ చేసుకోవచ్చు. అలాగే చీడపీడలను అరికట్టవచ్చు. లోపలికి ఎటువంటి పురుగు తర్వాత తెగుళ్ళు రాదన్నమాట. సో అదేవిధంగా మనకు మాయిశ్చర్ను కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫాగర్స్ ఉంటాయి. ఎప్పుడైనా టెంపరేచర్ తగ్గించుకోవాలంటే ఫాగర్స్ ఆన్ చేస్తే టెంపరేచర్ తగ్గిపోతుంది. టోటల్గా టెంపరేచర్, లైట్, మాయిశ్చర్, ఫెర్టిలైజర్స్, న్యూట్రిషన్, ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్. ప్రతి ఒక్కటి మనము మన ఆధీనంలో ఉంచుకొని పంటని ఇక్కడ మనము వ్యవసాయం చేస్తాం కాబట్టి ప్రతి పంట ఇక్కడ అధిక దిగుబడినిస్తుంది. ముఖ్యంగా టమోటా బయట మనం ఓపెన్ ప్లాట్లో చేసుకున్న రైతుకు 20 నుండి 30 టన్నుల వరకు పర్ ఏకర్ పర్ యానం, అంటే ఒక సంవత్సరానికి 20 నుంచి 30 టన్నుల టమోటా మాత్రమే వస్తుంది. అదే పాలీ హౌస్లో పెంచుకుంటే అదే రైతుకు ఎకరం పాలీ హౌస్లో 100 టన్నులు 100 టన్స్ రావటం జరుగుతుంది. దానివల్ల క్వాలిటీ కూడా బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్లో కూడా డ్యామేజ్ అవ్వనటువంటి టమోటా పండు వస్తుంది. కాబట్టి రైతు సోదరులకు ఇది చాలా అనువైనది, లాభదాయకమైనది. అంతేకాకుండా లీఫీ వెజిటబుల్స్, జెర్బెరా లాంటి ఫ్లవర్స్ కూడా పెంచుకొని జెర్బెరా ఫ్లవర్స్ను ఎక్స్పోర్ట్ చేసుకొని కూడా అధిక దిగుబడులు పొంది అధిక లాభాలు ఆర్జించవచ్చని రైతు సోదరులకు విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు.